2 రోజులు అవుట్ స్టేషన్ అని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళాను, ఆ లొకేషన్లు ఏంటి అన్నది మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తా, స్కిప్ చేయకుండా చూడు. బెంగళూరులో కారు ఎక్కి 260 కిలోమీటర్లు కొడితే బెటంగాల అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ లోనే ఉందండి రిసార్ట్ పేరు వచ్చేసి అమృతారా కూర్గ్. ఇక్కడ ఏంటి పెద్ద స్పెషల్, లోపలికి ఎంటర్ అవగానే అందమైన రిసార్ట్ ఉంటది. హైజీనిక్ ఫుడ్, మంచి బెడ్రూమ్, రాత్రి అయితే పార్టీలు. అన్ని రిసార్ట్స్ లో ఇలా ఉంటది. కానీ ఇక్కడ ఏంటి స్పెషల్, ఇక్కడ 4-5 రిసార్ట్స్ ఉన్నాయండి. రిసార్ట్ కు ఒక గల్ఫ్ కోర్ట్ అనేది ఉంది. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే వచ్చిన వాళ్ళందరూ ఆ రిసార్ట్స్ లో ఉండడం కన్నా ఆ గల్ఫ్ కోర్ట్ లోనే ఎక్కువ గడుపుతున్నారు. అంత బాగుంది. ఈ ఆట అయితే నేను ఫస్ట్ టైం చూడడం అండి. ఒక చిన్న బాల్ ని పెద్ద కర్ర ఇచ్చుకుని గట్టి కొడుతున్నారండి. మళ్ళీ ఆ బాల్ ఎక్కడ ఎడుపుంది అని చెప్పేసి బండిక్కి ఆ బాల్ ఎత్తుకుంటున్నారండి. ఇదే మాట అండి బాబు. దీనికన్నా మా ఊర్లో కర్ర బిల్లాట ఆడతామండి, అది దురిపోద్ది. ఆ మరుసటి రోజే మళ్ళీ ఆ రిసార్ట్ కి టాటా బై బై చెప్పేసి పక్కనే ఉన్న రాజా సిట్స్ గార్డెన్ కి అయితే వచ్చాం. ఇదైతే మడికేరిలో ఉందండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ పర్సన్ కి 20 రూపీస్ తీసుకుంటున్నాడండి. 20 రూపాయలకి ఏముంటాయిలే అనుకుంటే మీరు పప్పులో లెగ్గెట్టినట్టే. లోపలికి ఎంట్రీ అవుతూనే మంచి సిట్టింగ్ పార్క్ అయితే ఉంటదండి. అలా కొంచెం లోపల రాగానే ది బెస్ట్ లొకేషన్ స్పాట్స్ అయితే ఉంటాయండి. నిజంగా అద్భుతం మాట. మీరు చూస్తుంటే కన్నులు పండగ కింద ఉంటది. ఎక్కడుండి ఫోటోలు దిగాలరా, ఇటు నుంచి చూడాలరా అన్న తికమక్కలు అయితే పడిపోతారు. ఇదే మడికేరి అండి. మడికేరి ఊరు మాట ఇదంతా. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయ్యా. ఇక్కడ ఉన్న టూరిజం స్పాట్స్ అన్నిటికి సెంటర్ ఊరు మాట అండి ఇది. ఆ గొడుగులు వేసుకుని వెళ్తున్నారు కదా, వాళ్ళని నేను తీసుకొచ్చిన ఫ్యామిలీ అండి. ఈ రోజుతో ట్రిప్ అనేది పూర్తి అయిపోయింది. బ్యాక్ టు బెంగళూరు.